ఆ కీర్తనగారుడు తన లైఫ్ ను దేనితో పోల్చారండి? సిద్ధి వలె పోల్చినట్టు. సిద్ధి ప్రైజలో ఏంటది? దీపమా? ఏ దేవుని స్తోత్రం. ఓకే ఓకే ప్రైజలో ఏ బుడ్డి. ఓకే బుడ్డి అంటే ప్రైజలో నేను చెప్తాను. ప్రైజలో పాత కాలములో సిద్ధి దేనితో తయారు చేశారంటే ఆ అంటే స్కిన్ ఉంది కదా, యానిమల్స్ కి ఒక చర్మముతో తయారు చేసేవారు అనమాట. బైబిల్లో అనేక చోట్ల ఆ సిద్ధి గురించి మనము చూస్తున్నామన్నమాట. గమనించాను ప్రైజలో అంటే ఆ నా ఆ సిద్ధి అనేది దేనికి సాదృశ్యం అంటే అది ప్రైజలో ఆ జీవితానికి సాదృశ్యం అనమాట. లైఫ్. ఎందుకంటే కీర్తనగాడు తన లైఫ్ ను దేనితో పోల్చారండి? సిద్ధి వలె నేనున్నాను. అది కూడా ఎటువంటి సిద్ధి అండా? పొగ తగిలినట్టు. దేవుని స్తోత్రం. దేనితో తయారు చేస్తారు? అది చర్మముతోనే. నీళ్లు తోడడానికి అన్నిటికీ అనేక సార్లు అనేక చోట్ల మనం చూస్తున్నామన్నమాట. ప్రైజులో ప్రతి ఈ కాలంలో మనము ప్రైజులో బాటిల్ క్యారీ చేస్తాం కదా, అదే విధంగా ఆ కాలంలో వారు క్యారీ చేసేదండి సిద్ధి. అది ఒక బ్యాగ్ లాంటిది ప్రైజులో. అది ఎప్పుడు చాలా తక్కువ ప్రైజ్. మీరు పిక్చర్ లో అన్ని చూస్తూ ఉంటారు, గమనించండి. అటువంటి ప్రైజులో సిద్ధి అని మాట. గమనించండి ప్రైజులో. ఒక చిన్న విషయం నేను చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈ పొగ పైన పెట్టడానికి లేకపోతే మండ పైన పెట్టడానికి కారణం ఏంటి? జీవితము. దీనిని జీవితానికి మనం పోలించాలి. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. ఇప్పుడు ప్రైజులో అక్కడ ప్రైజులో ఆ యొక్క చర్మముతో చేసిన ఏముంది? అది సిద్ధి అన్నది డ్రమ్ ఉంది ప్రైజులో. ఇప్పుడు మనం మీరు చూస్తే అది చాలా లూస్ గా ఉంది, దాని సౌండ్ రాదు. దాని టైట్ అయి సౌండ్ రావాలంటే ఏం చేయాలి? హీట్ చేయాలన్నమాట. గమనించండి. అది సౌండ్ దానినే ఎండలో పెడుతూ ఉన్నారు. అప్పుడు కొంచెం కూడా ఏమవుతుంది? టైట్ అవుతుంది అనమాట. గమనించండి. టైట్ అయి అది ప్రైజులో అది ప్లే చేసినప్పుడు సౌండ్ వచ్చేటట్టు అది తయారవుతుంది అనమాట. దేవుని స్తోత్రం. అదే విధంగా ప్రైజులో ఈ పగటి వేళ కొన్ని సిద్ధిల గురించి నేను మాట్లాడతామంటే దేవుని స్తోత్రం. అంటే జీవితమైన సిద్ధి ఏ విధంగా తయారవుతుందో ప్రైజులో. ఇప్పుడు అది బయట అదే ఎండలో పెట్టాలంటే దాని ఉద్దేశం ఏంటండి? మనకు ప్రయోజనకరమైన రీతిలో అది ఏమవ్వాలి? బాగా ఉపయోగపడాలని ఒక ఉద్దేశంతో అది బయట పెడతారు. కొంచెంసేపు ఎండ తగిలిన తర్వాత ఏం జరుగుతుందంటే అది చాలా టైట్ అయిపోతుంది అనమాట. మంచి సౌండ్ వస్తుంది. ఇప్పుడు ప్రైజులో సౌండ్ రాదు, పద 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 సౌండ్ వస్తుంది. కానీ ప్రైజులో ఈ పగటి వేళ గమనించవలసిన విషయం ఏంటంటే కీర్తనగాడు చెప్పిన విషయం ఏంటంటే నా లైఫ్ అంటే జీవితమును అంటే కొన్ని సిద్ధిల గురించి నేను మాట్లాడినప్పుడు మీకు అర్థం అవుతుంది అనమాట. ప్రైజులో జీవితములో నా జీవితము దేవుడే ఏం చేశారంట? ఎక్కడ పెట్టారు? పొగ తగలడానికి పెట్టారంట. గమనించండి ప్రైజులో. అంటే కష్టకరమైన పరిస్థితి అనమాట. ప్రైజులో అనేక మార్లు మనం అనుకుంటా ఏదైనా ప్రతికూల సాహచర్యం వచ్చినప్పుడు అది ప్రైజులు అపవాది చేస్తారన్నారు. దేవుని స్తోత్రం. ప్రైజులో ఆ ప్రతికూల సాహచర్యం వచ్చినప్పుడు ఏ ప్రతికూలం వచ్చినా ఏమంటే ఏం చెప్పేదండి మనం? సాతాను సోదండి. ప్రైజులో ఇది సాతాను చేసే కార్యం కాదు, దేవుడే చేస్తారని మాట. ప్రైజులో ఎప్పుడైతే మన మన సిద్ధి అయిన జీవితము గమనించండి అది పాడైపోయినప్పుడు లేకపోతే సరి అయిన మోపు రాలేనప్పుడు సరి అయిన రీతిలో అది ప్రైజులో ఉపయోగపడేటట్టు పడే రీతిలో ఉండలేనప్పుడు దేవుడు దానిని ఏం చేశారంటే కొంచెము ఎండబడతారని మాట. గమనించండి. అంటే దేవుని ప్రణాళికలో ఆ జీవితం రావడానికి ఆ సిద్ధిను ప్రైజులు మన లైఫ్ ను కూడా ఏం చేశారు? దేవుడు ఎండబడుతూ ఉండారు. గమనించండి. దేవుని స్తోత్రం. ఇబ్బందులు పడుతూ ఉండారు. గమనించండి. ప్రైజులు మనం అనుకున్నాము ఎందుకు ప్రభువా నేను బాగానే ఉన్నాం కదా, ప్రైజులు దేవుని సన్నిధికి వెళ్తాము కదా, ప్రార్థన రోజు చేసేవాళ్ళం కదా, ప్రైజులు కుటుంబారాధన ఉంది కదా, ప్రైజులు ఇంకా అది కాకుండా ఇంకా 5 గంటలే లేచి జూమ్ మీటింగ్ లో పాల్పొందాం కదా అని అనుకున్నప్పుడు ఈ యొక్క ప్రైజులు పరిస్థితి ఏంటి ప్రభువా ఎందుకు నన్ను ఈ విధంగా శోధిస్తానని యొక్క ఆలోచన మన జీవితంలో వచ్చినా సరే ప్రైజులు కొన్ని సార్లు
మనం ఏం చేస్తామంటే దేవుని మార్గము నుండి ప్రైజులో కొంచెము దూరం అయిపోయే పరిస్థితి జీవితంలో వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తారంటే మరలా దానిని ప్రైజులో దేవుని యొక్క ట్యూనింగ్ లోకి మనం రావటం లేదని మాట గమనించండి. దేవుని యొక్క ట్యూనింగ్ లోకి మనం లేనప్పుడు మరలా దేవుడు ఏం చేశారు, దానినే హీట్ చేసుకొని మళ్ళా దేవుని యొక్క ప్లాన్ ప్రకారం ఆ యొక్క దేవుడు మమ్మల్ని ఉపయోగించడానికి వాడడానికి ఆ రీతిలో తయారు చేయడానికి ఏం చేస్తారంటే ప్రైజులు దానినే ఏం చేస్తారంటే ఆ యొక్క ఎండ పెడతారని మాట వినిస్తాం. అప్పుడు కొంచెము బాధ కలుగుతుంది. ఇక్కడ ఆ మాట చదువుతున్నాడు 83 మరొకసారి చదవండి, మీకు అర్థమవుతుంది. పొగ తగులుచున్న సిద్ధి వలె ఉంది, ఆయనను కట్టడలను నేను మరచటలేదు. ఇంకా నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయను, నన్ను తరుము వారికి నీవు తీర్పు తీర్చుకు ఎప్పుడు నీ ధర్మశాస్త్రం అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకున్నట్టుకే గమనించవలసిన విషయము ఏంటంటే అంటే మనము ఏమనుకున్నామనే దేవుని దారిలోనే మనం ఉన్నామని అనుకున్నాం, కానీ కొన్ని పర్యాయాలు మనకు తెలియదు. దేవుని మార్గము నుండి మన సొంత మార్గములో నడవడానికి ఎప్పుడైతే మొదలు పెడతామో దేవుడు ఏం చేస్తారు, పొగబెడతారని మన స్తోత్రం. చాలా జాగ్రత్త మనం ఉండాలని మాట స్తోత్రం. ఈ రాత్రి పగటి వాళ్ళ గమనించండి ప్రైజులో దేవుని వాక్యములో అనేక చోట్ల ఉంది. 66:12 ఒకసారి చదవండి, ఎలాగ దేవుడు పొగబెడతారు ఒక్కసారి చూడండి. 66:12 నరులు నా నెట్టి మీద ఎక్కినట్టు చేస్తారు, నిప్పిలోను నేలలోను పడితివి, ఆయనను సమృద్ధి గల చోటుకు నన్ను నడిపిస్తారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. నిన్ను సమృద్ధి గల చోటుకు నడిపించడానికి హల్లెలూయా దేవుడు ఏం చేశాడు, కొన్ని సార్లు నిప్పి పెడతాడు. గమనించండి, నిన్ను సరి అయిన మార్గములో తీసుకురావడానికి, దేవుని మార్గంలోకి నడిపించేటకు, లేకపోతే సమృద్ధిలోకి తీసుకురావడానికి నిన్ను ఏం చేస్తారంట, ఒకవేళ మనుషులను నీ నెట్టి మీద ఎక్కేటట్టు చేశారు. ఇదన్నీ వేడి అండి ప్రేసలో, ధరించలేను మనం ప్రేసలో. ఇది ఎందుకంట మనము ప్రేసలో ఆయన ట్యూనింగ్లోకి రావాలి, ఆయన యొక్క మార్గంలోకి రావాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అంటే దేవుడు ఏం కోరుతున్నారంటే దిద్ది ఎలాగ ఉండాలి, జీవితం ఎలాగ ఉండాలి, సిద్ధి ప్రైజులో వైన్ స్కిన్ అంటారు ఇంగ్లీష్ లో. దేవుని స్తోత్రం. ప్రైజులో ఈ పగటి వేళ కొన్ని సిద్ధిల గురించి నేను మాట్లాడుతా. ప్రైజులో గమనించండి. ప్రైజులో ఆదికాండం 21:14 ఒకసారి చదవండి. ఆదికాండం 21:14. తెల్లవారినప్పుడు లేచి ఆహారమును నీల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా చాలండి. దేవుని స్తోత్రం. హాగరు ఏం తీసుకెళ్తున్నారండి, ప్రైజులో అంటే నీళ్లు క్యారీ చేసి బ్యాగ్ అనమాట. సేమ్ థింగ్ ఇది కూడా ఈ కీర్తనములో మనం చదువుతున్నాము. ప్రైజులో రెండు సేమ్ ప్రొనౌన్సియేషన్ సేమేనా, ఇది దిద్ది అది సిద్ధి. ప్రైజులో ఏదైనప్పుడు కూడా ప్రైజులో రెండు ఒకటే. నేను కొన్ని చూపిస్తాను మీకు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఇంగ్లీష్ లో సేమ్ వర్డ్ వాడారు, మలయాళంలో సేమ్ వర్డ్ వాడారు. దానికి ఏ డిఫరెన్స్ నాకు తెలియదు, కానీ ప్రైజులో ఇట్ ఈస్ ప్రైజులో అది జీవితానికి సాదృశ్యం అండి. ప్రైజులో ఇక్కడ అబ్రహాం ఏం చేశారంటే నీళ్ళు తెల్లజారు ఒక అందరికి తెలిసిన చరిత్రను చెప్పడానికి కాదు, గమనించండి. ప్రైజులో ఆ యొక్క దిద్దిలో ఏముండాలి, నీళ్ళు ఉండాలి. దేనికి సాదృశ్యం అంట, జీవితానికి. గమనించండి. ప్రేసలో ఈ పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు గమనించండి. మన ప్రేసలో జీవితము ఎప్పుడు ప్రేసలో ఆ యొక్క ప్రేసలో నీళ్ళతో నిండిన అనుభవం కలిగిన వారిగా ఉండాలని మనం తెలుస్తాం. నీళ్ళు దేనికి సాదృశ్యం, పరిశుద్ధాత్మకి సాదృశ్యమని మాట. ఆ పరిశుద్ధాత్మకి నన్ను నా మీద నమ్మకం ఉంచిన వారి కడుపులో నుండి జీవజల మరులు పారుతుందని చెప్పి దేవుని వాక్యం మనకు బోధించినప్పుడు గమనించండి. ఒక్కొక్క ప్రేసలో దిద్ది లేకపోతే ప్రేసలో దేవుని మన లైఫ్ కి సాదృశ్యంగా ఉన్నప్పుడు గమనించండి. ఒక్క నాడు ఏం జరిగింది, అటువంటి నీళ్లతో నింపబడిన ఒక ప్రేసలో బ్యాగుతో అబ్రహాం పంపించినప్పుడు గమనించండి, ఒకసారి నీళ్లు
ఆగిపోయిందనమాట. నీలాగిపోయే పరిస్థితి. అంటే జీవిత యాత్రలో ఏం జరుగుతుందో తెలుసా? ప్రైజులో ఈ లోక సంబంధమైన హల్లెలూయా కొన్ని ప్రభావములు మన మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి, ఆ శక్తి లేని పరిస్థితి వస్తుందని ఒక విషయాన్ని మనం గమనించండి. దేవుని స్తోత్రం. ఇక్కడ దిద్దిలో ఏం లేదు, నీళ్ళు లేదు. అమ్మాయి కూర్చొని ఏం చేస్తున్నారు? ప్రైజులో ఏడిచి ప్రార్థిస్తున్నారని ఒక విషయం. ఆ బాలుని యొక్క ప్రైజులో చావు నేను చూడనని చెప్పి ఏం చేస్తున్నారు? ప్రైజులో అప్పుడే దేవుడు ఏం చేస్తున్నారంటే నేల నుండి మరొక నీటి బొగ్గను దేవుడు ప్రైజులో అమ్మాయికి చూపించారు. మరలా ఆ దిద్దిను దేవుడు అమ్మాయి ఏం చేస్తుంది? మింబికొని ప్రైజులో జీవిత ప్రయాణం ముందుకు సాగినట్టు దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. మనలో శక్తి లేని అనిపించినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి లేదు, ఆత్మీయంగా నేను కొంచెము ప్రైజులో డల్ అయిపోయింది, లేకపోతే ప్రైజులో అటువంటి పరిస్థితి మన జీవితంలో వచ్చినప్పుడు ఒకే మార్గం ఏంటంటే దేవుని సన్నిధిలో కూర్చొని ప్రైజులో ప్రభువా హల్లెలూయా, నా జీవితము లేకపోతే నా ఆత్మీయ దేవుని చెడిపోకూడదు, లేకపోతే చావు దగ్గర ఉండకూడదు, ప్రభు నన్ను బలపరచండి అని మనం ప్రార్థన చేసినట్టయితే మరలా జీవితమును ఆ శక్తితో దేవుడు నింపేవాడే ఉన్నాడని మనం. అదే విధంగా ఈ దిద్ది ప్రైజులో ఆ వాగ్దానాలకి కూడా ఒక సాదృశ్యంగా నిలబడుతుందన్నమాట. ఈ దిద్ది చాలా ముఖ్యమండి. అబ్రహాం యొక్క ఇంటి నుండి తెచ్చారనమాట. నేను అనుకున్నాను జీవితాంతమా దిద్ది వారి దగ్గర ఉంచారేమో నేను అనుకున్నాను. ఎందుకంటే ప్రైజులో ఆ యొక్క ప్రైజులో తన కొడుకుకి ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా గమనించండి. ఆ యొక్క ప్రైజులో నెరవేర్చబడాలంటే తప్పనిసరిగా అబ్రహాము దగ్గర నుండి, అంటే వారసత్వం అనమాట. గమనించండి, అబ్రహాముడి నుండి తెచ్చిన ఆ యొక్క దిద్ది వారితో పాటు ఉంచారని ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి అనేక వాగ్దానాలు ప్రైజులో తన ఆ కొడుకుకి ఇచ్చారనమాట. ఎవరికి? ఇసాకు కాదు, ఇక్కడ హాగారు గురించి మాట్లాడుతున్నా, ఇస్మాయిల్కి ఇచ్చారనమాట. గమనించండి, ఆ వాగ్దానాలు కూడా ఇస్మాయిల్ జీవితంలో నెరవేరిందని మాట గమనించండి. ఈ పగటి వల్ల జ్ఞాపకం చేసుకోవలసిన విషయము, నీళ్లు తగ్గిపోయే ఒక పరిస్థితి జీవితంలో రాకుండా ఉండాలి. దేవుని నామానికి మహిమ. ఒకవేళ జీవిత ప్రయాణంలో ఏమొస్తుంది? ప్రైజులో అప్పుడు చేయవలసిన ఒకే పని అండి, ప్రైజులో సన్నిధిలో గడపటం అని మాట, ప్రార్థన చేయటం అని మాట. ప్రైజులో ప్రభువా హల్లెలూయా, జీవితమును మరొకసారి నా జీవితమును ప్రైజులో జ్ఞాపకం చేసుకోండి అని ప్రార్థన చేసి మరలా ప్రైజులో ఎక్కడ కూడా మార్గము లేని పరిస్థితి వచ్చినప్పుడు కూడా అక్కడ అండి దేవుడు ఏం చేశారంట? ఒక మార్గము తెరిచినట్టు దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేనికి సాదృశ్యం? లైఫ్ జీవితంలో ఏముండాలి? లోపలుండి పొరులి పారి ఒక ప్రైజులో జీవ జల నదిలాగా లోపల నుండి బయటికి వస్తుంది. ప్రైజులో ఆ దేవుని వాక్యములో ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అనేక మార్లు చెప్పారని మాట. 48 కీర్తనలో ఉంది, ఒక నది గలదు, దాని కాలువలు దేవుని మందిరమును సంతోష పెడుతుందని చెప్పి దేవుని స్తోత్రం. హల్లెలూయా. 48 ప్రైజులో ఆ కీర్తనములు మనం చూస్తున్నామని మాట. దేవుని స్తోత్రం. అదే 40 ఒక్క నది గలదు, కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతమైన స్థలమును పరిశుద్ధ స్థలమును. దేవుని స్తోత్రం. అంటే సంతోషం. గమనించండి, మరలా ప్రైజులో నీళ్ళు లేని పరిస్థితులు, లేకపోతే పరిశుద్ధాత్మ లేని పరిస్థితులు ఒక జీవితం ఉండకూడదని మాట. గమనించండి. దేవుని స్తోత్రం. ప్రైజులో అనేక మందికి నమ్మదించండి. ప్రైజులో ఈ పగటి వల్ల గమనించండి, జీవిత ప్రయాణంలో అటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజులో ఇంకా ప్రైజులో మరొక దిద్ది గురించి మనం చూసినట్టయితే జడ్జెస్, అదే ప్రైజులో న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 19వ వాక్యం చదువుతామని. ప్రైజులో స్తోత్రం. న్యాయాధిపతుల గ్రంథం 4:19. ఆమె ఉన్నాను అడిగాను, పాల
పాల బుడ్డి బుడ్డి గమనించండి దేవుని స్తోత్రం. ప్రైజులో ఇది ఇక్కడ కూడా ఏ పదం వాడారండి? ప్రైజులు వైన్ స్కిన్ అని వాడారని మాట గమనించండి. ఆనాడు పాలు కూడా ప్రైజులో ఆ యొక్క కలెక్ట్ చేసి వారు కాపాడి యొక్క ఆ విషయం అని మాట ప్రైజులో. ఇట్ ఈస్ ఆల్సో అదే ప్రైజులో గమనించండి. దిద్ది అని మాట గమనించండి. పాలు కలెక్ట్ చేసేది, పాలు ఉంచేది గమనించండి. ఈ ఉదయకాల సమయం ఇక్కడ దేని గురించి అంటే సిస్సేరా అనబడిన ఒక సైనికుడిని చంపడానికి గమనించండి. ప్రైజులో అంటే దెబోరాకు మధ్యలోను ప్రైజులో అదే సిస్సేరా మధ్యలో యుద్ధం జరిగిన ఒక సంఘటన మాట గమనించండి. ఆ సంఘటనలో ప్రైజులో వారు అనేక మంది రథములతో ఇనుము రెమదులతో వచ్చినప్పుడు వాటన్నిటినే పరాజయించి దేవుడు సహాయం చేశారనమాట. ఆ యొక్క సైనికుడు ఏం చేశారంటే దాహముతో వచ్చినప్పుడు ప్రైజులో ఆ యొక్క ప్రైజులో స్త్రీ ఆ ఇంటిలోకి అంటే అది కూడా పైన రాసి ఉంది గమనించండి. వచ్చినప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ప్రైజులో చంపడానికి ట్రై చేస్తున్నారని మాట గమనించండి. అంటే మిత్రమని అనుకుని వచ్చారు కానీ ఈమె కూడా వారి కూడా శత్రువు అని మాట ప్రైజులో. అదే అన్ని విషయాలు చేసి పెట్టారు కానీ ప్రైజులో చంపడానికి ఉన్న ఆ కార్యములు చేసినప్పుడు ఈయనకు దాహం పుట్టింది. దాహం పుట్టినప్పుడు ఏం చెప్తుందంటే నాకు ప్రైజులో కొంచెము దాహమునకిమ్మని చెప్పినప్పుడు పాలు కలెక్ట్ చేసి వచ్చిన ఆ యొక్క బుట్టి లేకపోతే దిద్ది ప్రైజులో తీసుకుని వచ్చి ఏం చేశారంట? దాహం తీర్చినట్టు మళ్ళా చంపారు. అది వేరే విషయం, తర్వాత చదవండి. నాకు ఆ చరిత్రం కాదు ముఖ్యము. ఇక్కడ జీవితమైన ప్రైజులో బుడ్డి లేకపోతే దిద్ది గమనించండి. జీవితమైన బుడ్డి లేకపోతే దిద్ది ఏదైనా చెప్పండి దేవుని స్తోత్రం. ప్రైజులో ఈ పగటి వల్ల గమనించవలసిన విషయం ఏంటంటే ప్రైజులో దిద్ది లేకపోతే బుడ్డి జీవితమైన ప్రైజులో ఆ యొక్క ఏదో బోటిలైనా లేకపోతే కుండే అయినా ఏదైనా తీసుకోండి, ఎప్పుడు కూడా పాలుతో నింపబడిన వస్తువు ఉండాలి. పాలు దేనికి సాదృశ్యం అంటే వాక్యమునకు సాదృశ్యం. పాలు దేనికి సాదృశ్యం అండి? వాక్యానికి సాదృశ్యమని దేవుని నామానికి మహిమ కలిగిన కాక. హల్లెలూయా. జీవితమైన బుద్ధి నిండా ఎప్పుడు ఏమి ఉండాలి? పాలుతో నిండబడి అంటే ప్రైజులో మాయము లేని వాక్యమని మాట లేకపోతే కల్తీ లేని వాక్యమని మాట. క్రైస్తవ జీవితములు ప్రైజులు దేవుడు అనుకున్న రీతిలో మనం దేవుని ప్రణాళిక ప్రకారం మనం ముందుకు సాగాలంటే తప్పనిసరిగా సరి అయిన ఆ యొక్క పాలు కోసం అపేక్షించుడు అని చెప్పి కొత్త నిబంధన అదే లేఖనాల్లో మనం చదువుతున్నాం ఈ మాట. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ప్రైజులు అంటే దేవుని వాక్యమును దేనితో పోల్చారండి? పాలుతో పోల్చినట్టు దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఈ పగటి వేళ మనం దేవుని సరిలో ఉండగా గమనించవలసిన విషయము ప్రైజులు పోయిన వారము ఎప్పుడు నేను చెప్పాను, ఎక్కడ చిన్న మీటింగ్ జరిగినా అక్కడ ఏం చేస్తారు? ఒక వాక్యము ఇవ్వబడుతుందని మాట గమనించండి. వాక్యం ఎందుకు ఇవ్వబడుతుందంటే జీవితము సరి చేసుకోవడానికి. అక్కడ మిగిలిన ఎన్నో కార్యక్రమం ఉన్నా సరే ప్రైజులో చివరిలో ఈ కాలములో ప్రైజులో గమనించండి, మిగిలిన కార్యక్రమానికి ప్రాముఖ్యత ఇస్తామేమో గాని వాక్యానికి మాత్రము చాలా తక్కువ ప్రాముఖ్యత ఇచ్చినట్టు మనం చూస్తున్నామన్నమాట. ప్రైజులో ఈ పగటి వేళ వాక్యమైన గమనించండి. ప్రైజులో చెప్తూ వచ్చిన విషయాలన్నీ కూడా మనం మర్చిపోకూడదు. గమనించండి. అంటే దేవుని యొక్క ప్రణాళికలో మనము లేనప్పుడు దేవుడు ఏం చేస్తారంట? మీ జీవితమైన బుడ్డినో దిద్దినో సిద్ధినో ఏం చేస్తారు? దేవుడు ఎండబెడతాడు. ఎండబెట్టి మిమ్మల్ని ఆ సరి అయిన ట్యూనింగ్ లోకి రావడానికి సరి అయిన ట్యూనింగ్ లోకి మిమ్మల్ని తీసుకురావడానికి దేవుడు తప్పనిసరిగా అది చేస్తారు. అది సాతాని దగ్గర నుండి వచ్చేది కాదు కానీ దేవుడే మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కనుక రకరకాలైన ప్రైజులో నీళ్ళలో బడి వెళ్ళినప్పుడు ప్రైజులో నీవు బాధపడవచ్చు, అగ్నిలో బడి వెళ్ళినప్పుడు నీవు ప్రైజులో అక్కడ దేవుడు నిన్నే కాపాడుతారని చెప్పి దేవుని వాక్యం మనకు బోధించినప్పుడు గమనించండి. ప్రైజులో జీవితమైన దిద్దిలో ఆ యొక్క బుడ్డిలో ఏ ఉండాలి? నంబర్ 1 ఏం చెప్పారు? అక్కడ నీళ్లతో నిండి ఉండాలి. అంటే పరిశుద్ధాత్మ యొక్క ప్రైజులో నింపుదల మనకు ఎప్పుడు కలిగి ఉండాలి అన్నమాట. రెండో విషయం ఏం చెప్పానండి? పాలుతో ప్రైజులో దేవుని వాక్యమైన పాలుతో ఉండేనే మనం క్రైస్తవ జీవితములో సరి అయిన జీవితం మనం ముందుకు నడిపించగలం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజులో ఒక విషయం నేను ఎప్పుడు చెప్తున్నా, ఉపదేశములో నిలబడండి. దేవుని ఉపదేశము
వాక్యములో ఉన్న ఉపదేశములు గమనించండి. మీ చర్చికి వెళ్తున్నారా, ప్రైజులో అదే విధంగా పాటు పాడుతున్నారా, ఆరాధన చేస్తున్నారా, ఇది కాదు ముఖ్యము. నీ జీవితం వాక్యములో ఉందా, వాక్యానుసారం ఉందా, ప్రైజులో ప్రభు యొక్క ఉపదేశములో మీరు నిలబడుతున్నారా, లేకపోతే అపోస్తలులు ఇచ్చిన ఆ ఉపదేశములో మనం నిలబడుతున్నామా లేదా అని దేవుని వాక్యం మనం ఒక్కసారి మనం చూసుకునే వారంగా ఉండాలి. స్తోత్రం. ఈ ఉదయకాలం కూడా ప్రైజులో సంఘానికి పాటించవలసిన కొన్ని విషయాలు ఆ తిమోతి పత్రిక నేను చెప్పాను ఉదయకాలము జూమ్ మీటింగ్ లో. ప్రైజులో గమనించవలసిన విషయము, ప్రైజులో వాక్యములో నిలబడండి. అది మాత్రము చాలా ముఖ్యమైన మాట. పాత నిబంధన గ్రంథములో కూడా ప్రైజులో ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత ఏమన్నారండి, పిల్లలకు నేర్పించండి, వారి పండుకున్నప్పుడు వారిని నేర్పించండి, కూర్చున్నప్పుడు నేర్పించండి, దారిలో నడిచినప్పుడు నేర్పించండి. అదే విధంగా ప్రైజులో నీ ఆ గుమ్మం దారములు బయట ఏం చేయాలి, దానినే రాసి ఉంచండి. ప్రైజులో ధర్మశాస్త్రము వాడు నోరు ద్వారా అంటే ఓరలి పిల్లలకు నేర్పించే వారిని యొక్క విషయాన్ని జ్ఞాపకం. ఈ పగటి వేళ గమనించవలసిన విషయం, ఎంత ప్రాముఖ్యత వాక్యానికి ఇస్తున్నా. మిగిలిన భక్తి కార్యక్రమానికి మనము ప్రాముఖ్యత ఇవ్వచ్చేమో గాని వాక్యం జీవితములో ఉండాలి, ఉపదేశములో నిలబడాలి. ప్రైజులో ఈయన యొక్క తాపత్రయం కలిగి ఆశ కలిగి ఎంతమంది ముందుకు సాగుతున్నారు, ప్రైజులో తప్పనిసరిగా ప్రైజులో దేవుని మార్గములోనే వారు వెళ్ళగలుగుతామని మనం తెలుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం తీసుకుని ఇచ్చారంటే అక్కడ పాలుతో నిండి ఉందని తెలుస్తాం. దేవుని యొక్క వాక్యము ప్రైజులో జీవితంలో ఉండాలి, మన హృదయంలో ఉండాలి. అది పాపం చేయకుండా, దేవుని విరుద్ధమైన కార్యములు చేయకుండా అది మమ్మల్ని ఆపివేస్తుంది. గమనించండి, మన జీవితమైన ప్రైజులో దిద్దీలో బుడ్డీలో అన్ని పదాలని వాడతా. ప్రైజులో నీలుండే ఏమాత్రం తిరిగలేదు. ప్రైజులో పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని ప్రైజ వాక్యం ఉండే ఇంకా చెప్పక్కర్లేదు. ప్రైజులో ఆ వాక్య ప్రకారం మనం ఏం చేస్తాము, జీవించగలిగిపోతాం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజులో ఇంకా మనం ముందుకు సాగినట్టయితే యెహోషువ గ్రంథం 9 అధ్యాయము 4 చదవండి, 13 చదవండి. ప్రైజులో యెహోషువ గ్రంథము 4 అధ్యాయము 9 అధ్యాయం 4 ప్రైజులో అదే విధంగా 13 మనకు సరి చదవండి. వారు బయలుదేరి తిత్తులను ద్రాక్షారసపు తిత్తులను తీసుకొని చాలండి. ప్రైజులో అంటే నేను చెప్తాను, ఈ బ్యాక్గ్రౌండ్ నేను చెప్తాను ఇంకా చదవటం కంటే. ప్రైజులో యెహోషువ నాయకత్వములో ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ? ప్రైజులో యెహోషువ నాయకత్వములో ఇశ్రాయేల్ ప్రజలు ఆ యొక్క కనాన్ దేశంలో ప్రవేశించిన తర్వాత కొందరిని యుద్ధం చేసి వారు దేశము నుండి పంపించి వేశారు. అప్పుడు వారిలో ఒక గ్రూప్ ఉండేది గిబియోనీలు. గమనించండి, ఎవరండి? గిబియోనీలు భయపడిపోయారు. వారికి వెళ్ళడానికి ఇష్టం లేదు. వారికి వెళ్ళడానికి ఇష్టం అంటే మనకి చరిత్రం కాదు, ఆ యొక్క ప్రైజులో ఆ ద్రాక్షారసంతో కూడిన సిద్ధి గురించి నేను మాట్లాడతాను. గమనించండి, తెలుసుకోవాలి. అక్కడ ఏ పదం వాడారు? అక్కడ సిద్ధియేనా? సిద్ధి. ప్రైజులో ప్రైజులో ఇదన్నిటి యొక్క ఉపయోగం ఒకటి. ప్రైజులో పదాలు వేరే వాడినా సరే గమనించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే వారి గిబియోనీయులు వచ్చి ఏం చెప్తున్నారంటే, మేము చాలా దూరం నుండి ఇస్తున్నాము, ఇదిగో మా యొక్క రొట్టె ఒకసారి చూడండి పాతబడిపోయింది, ఈ యొక్క సిద్ధి ఒకసారి చూడండి ఏంటి అది కూడా చాలా చిరిగిపోయింది, మేము చాలా మీతో ప్రమాణం చేసుకుందాం, మీతో ప్రైజులో ఏం చేద్దాం, మేము అంటే కలిసిపోతాము అంటే అని చెప్తున్నారని మాట, రాజీ పెడతామని చెప్తున్నారని మాట. యెహోషువ జీవితంలో ఒక తప్పు జరిగింది. ఆయన ఏమనుకున్నారంటే, వీరు ఎక్కడి నుండి వచ్చారు, మన మధ్యలో ఉండిపోతారు, అదే విధంగా పర్వాలేదని అనుకొని ఒప్పుకున్నారని మాట. గమనించండి, ఒప్పుకున్నారని మాట. ఒక్కసారి ఆ యొక్క 13వ వాక్యం కూడా ఒకసారి చదవండి. ద్రాక్షారసపు సిద్ధులను మేము నింపినప్పుడు కొత్తవి, ఇప్పటికీ అది చినిగిపోయిను. బహు దూరమైన ప్రయాణం చేసినప్పుడు మా బట్టలను చాలండి. దేవుని స్తోత్రం. అంటే ఆ చరిత్రం కాదు నేను అంటే అది వాళ్ళు కొంచెము నాట్యం ఆడారు, లేకపోతే కొంచెం యాక్టింగ్ చేశారు, దానిలో కాదు. నా యొక్క ఉద్దేశం ఏంటంటే, బహు ప్రయాణం చేస్తూ ఉండగా
సిద్ధి ఏమైంది? పాతబడిపోయింది. అందరూ కూడా వినండి, దేవుని స్తోత్రం. క్రైస్తవ జీవితంలో అందరూ వినండి. గిబియోనీలు ఆ ఇన్సిడెంట్ మీరు చూడమండి, అది మర్చిపోండి. అదే ప్రైజ్ లో అదే దాని గురించి కాదు నేను మాట్లాడినా, గమనించండి. అంటే జీవితమైన సిద్ధి క్రైస్తవ జీవితం, అలా క్రైస్తవులుగా మనం జీవించినప్పుడు, జీవిత భారం మన మీదకి వచ్చినప్పుడు, జీవిత భారం అంటే ఏంటి? ప్రైజులు మన యొక్క కుటుంబ సమస్యలు, పిల్లల సమస్యలు, అదే విధంగా మన యొక్క జాబు, అదే విధంగా పిల్లలు ఎడ్యుకేషన్, వారి అదే తల్లిదండ్రుల విషయాలు, కొన్ని సార్లు లోకం. అందరూ వినండి, వాక్యం వినండి, ప్రైజ్ తర్వాత చదవండి. ప్రైజులు అందరూ ఆ జీవిత ప్రయాణములో ఆత్మీయ జీవితము, లేకపోతే ప్రైజులు మంచి ద్రాక్షారసముతో స్టార్ట్ చేసిన ఆ యొక్క ఏమవుతుందండి? ఆ సిద్ధి చెరిగిపోతుంది, పాతబడిపోతుంది, ప్రార్థనా జీవితం తగ్గిపోతుంది, దేవునితో గడపడానికి వల్ల ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ప్రైజులు అదే విధంగా అప్పుడున్న ఆసక్తి లేని పరిస్థితి జీవితంలో వస్తుంది. అదే విధంగా ప్రైజులు ఓన్లీ అన్ని తెలుసు, ప్రభు ఏం చేద్దాం, పరిస్థితి ఒప్పుకోవటం లేదండి అని చెప్తాము. రోజు పరిస్థితి ఒప్పుకోవటం లేదు, దేనికి? ప్రార్థన చేయడానికి, దేవుని సన్నిధిలో గడపడానికి, అదే విధంగా ప్రైజులు ఆ దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఏ ఒప్పుకోవటం లేదు. ఏంటి పరిస్థితి? ప్రయాణం మాత్రం ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇప్పుడు ఏమైంది? ఆ ప్రయాణం యొక్క మార్గం యొక్క దైర్ఘ్యం చేత మా జీవితమైన దిద్ది ఏమైంది? చినిగిపోయింది, పాతబడిపోయింది. ప్రైజులు అటువంటి పరిస్థితులు, ప్రైజులు కొన్ని పరిస్థితులు మనం వచ్చినప్పుడు గమనించండి. దేవుడిచ్చిన ఆత్మీయ జీవితం అది చినిగిపోవడానికి కాదు, అది పాతబడిపోకుండా రోజుకి మన యొక్క హల్లెలూయా లోపల మనిషి, లేకపోతే మన యొక్క ఆత్మీయ మనిషి రోజుకి ఏమవ్వాలండి? నూతన పరచబడాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంవత్సరము ఆ స్టోరీ మనకు చెప్పడానికి ఉంది. ప్రైజులు అయ్యో మేము ప్రైజులు అది చేసేవాళ్ళము, ఇది చేసేవాళ్ళం, ఇప్పుడేమైంది? నీవేం చేసినా పర్వాలేదు, కానీ ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? అదే దేవుడు చూస్తున్నారని మనకు తెలుస్తాం. ఏంటి దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ప్రజెంట్ ఏంటి? వాట్ ఈస్ యువర్ కండిషన్? ప్రైజులు ఇప్పుడేంటి ఆత్మీయ పరిస్థితి? పాతది ఏమి కూడా పరిగణలో, ప్రభు రాకడలో పాతది పరిగణిస్తారా? అప్పుడున్న పరిస్థితి పరిగణిస్తారా? చెప్పండి. అప్పుడున్న పరిస్థితి, దేవుని స్తోత్రం. పాతది ఏదైనప్పుడు కూడా గమనించండి, దేవుడు ట్రై చేస్తారు ఏంటి? పాత పడిపోతే మరలా దానినే వేడి చేయడానికి, వేడి చేసి మనల్ని సరి అయిన దారిలోకి తీసుకురావడానికి ట్రై చేశారు. అయినా ప్రేయసలో జీవిత భారం ఎక్కువ అయిపోతుంది. జీవిత భారం అండి, ప్రేయసలో నిద్ర సరిపోవట్లేదండి. దేవుని స్తోత్రం. ప్రైజులో హల్లెలూయా. నీ భారమంతా దేవుని మీద వేయమన్నారు తెలుస్తావు. హల్లెలూయా. నీ జీవిత భారం నీవు మోయవలసిన పని లేదు. ప్రైజులో నీ దిద్దిను, లేకపోతే నీ సిద్ధిను ఏం చేయాలి? ప్రైజులో ఆ యొక్క దేవుని సన్నిధిలో ఆత్మీయంగా కాపాడుకోండి. అదే ప్రభు మన జీవితం నుండి కోరుతున్నారు తెలుస్తావు. హల్లెలూయా. అంటే లాంగ్ ప్రయాణములు తెలుస్తావు. మార్గముకి దైర్ఘ్యం ఎక్కువైపోయింది. ఆ సమస్య, ఈ సమస్య ఒకటిగా ఆ సమస్య పరిష్కరించినప్పుడు మరొక సమస్య. గమనించండి, దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదన్నీ కూడా వచ్చి ఏం మర్చిపోయింది? దేవునితో గడపటము, ఆత్మీయ జీవితం మర్చిపోయింది, ప్రార్థనా జీవితం లేదు. గమనించండి, దేవుని స్తోత్రం. ఆదివారం మాత్రం కూర్చొని ఏం చేస్తాం మనము? ఒక్కసారి ప్రైసలో కనీసం ఒక గంట అయిన దేవుని సలో కూర్చుంటామని అనుకుంటాం. కానీ ప్రైసలో ఈ పగటి వల్ల గమనించండి, ప్రైసలో నీ ఆత్మీయ పురుషుడు లేలుపలు, లేకపోతే లోపల మనిషి రోజుకి ఏమవ్వాలండి? నూతన పరచబడాలి. అది పాత పడే పరిస్థితికి రాకూడదని మాట తెలుస్తాం. ప్రైసలో నూతనత్వం అని మాట. అన్ని బైబిల్ అంతా మనం అదే చూస్తున్నాం. ప్రకటన గ్రంథంలోకి మనం చూసినట్టయితే ప్రేరితులు అన్ని బాగానే ఉంది, కానీ ఒక్కటి కొద్దిగా గమనించండి. ఈ పగటి వల్ల గమనించండి. పాతబడిపోయిన జీవితం, ఆత్మీయ జీవితములు పాతబడిపోయిన జీవితం కలిగి ఉన్నట్టయితే దాన్ని నూతనపరచుకోండి. ప్రైజులు చావునే ఉన్న మిగిలిన వాటిని ఏం చేసుకోవాలి? ఉజ్జీవపరచండి. అందుకని దేవుని వాక్యములు ఉజ్జీవం గురించి, ప్రైజులు మమ్మల్ని మరలా బతికింపవా అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలు ఏడుస్తున్నారు. మరలా మమ్మల్ని
బ్రతికింపవా ప్రేసలో అని చెప్తున్నారని మాట గమనించండి. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారు. వారు పక్షిరాజు వలె పైకి ఎగుదరు, అలేక పరిగెత్తుదరు, సమస్యలుగా ప్రేసలో ఈ పగటి వేళ ప్రేసలో జీవిత ప్రయాణములు ప్రేసలో రక్షణ పొంది 40 సంవత్సరం ఆయన ప్రేసలో అంటే కొందరు చెప్పే మాట రక్షణ పొంది ప్రేసలో అప్పుడున్న సంతోషం లేదండి. ఏం చేస్తామండి, ఉదయం లేవాలి ప్రేసలో పనియే పనులు ప్రేసలో ప్రేసలో స్త్రీలకు ఒక వెర్షన్, పురుషులకి మరొక వెర్షన్ గమనించండి. అసలు సమయం లేదు. హల్లెలూయా ప్రైజ్లో అటువంటి సమయంలో గమనించవలసిన విషయం, దేవుడు నీకు ఇచ్చిన లైఫ్ ని ఏ విధంగా కాపాడుకోవాలంటే శరీరం ఏమవుతుంది, కృషించిపోతుంది. శరీరము ఆయన ఆత్మ మనిషి ఏమవ్వాలి, ఉజ్జీవపడాలి, నూతన పరచబడాలి. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. హల్లెలూయా. ఎంత వయస్సు వచ్చే కొంది ఇంకా మాగి మరీ ఎక్కువ షైన్ అవ్వాలని మనకు మనకి అలవాట్లు ప్రైజులు గమనించండి. ఓకే, అన్ని మామూలు అని చెప్పి మనం ముందుకు సాగటం కాదు, మరలా దేవుని సర్లు సమర్పిస్తాం, ప్రార్థన చేద్దాం. ప్రైజులు చెనిగిపోయిన అవస్థ ఉండే దాన్ని సరి చేసుకోండి. దేవుడు మరమ్మతు చేస్తాడు. దేవుని సర్లు సమర్పిస్తే చాలు. పాత పడిపోయిన అవస్థలో కాదు, నూతనత్వం కలిగి మనం ముందుకు సాగడానికి మమ్మల్ని సమర్పిస్తామని దేవుని నామానికి మహిమ కలిగిన కాక. క్రైస్తలో మొట్టమొదటి ఏంటిది, మన సిద్ధి దిత్తి బుద్ధి ఎలా ఉండాలి, నీటితో నింపబడాలి, పరిశుద్ధాత్మ. రెండోది ఏంటండి, పాలుతో అంటే దేవుని యొక్క వాక్యం కలిగి ఉండాలి. మూడోది ప్రైజ్లో పాతబడనీయకూడదు. హల్లెలూయా. పాతబడనీయకూడదు. ప్రైజ్లో నూతన అనుభవంతో మనం ముందుకు సాగేవారు. వాక్యం అన్ని కూడా దాని గురించేనండి. చూస్తూ దేవుని సన్నిధిలో గడిపే దాని గురించి గమనించండి. ప్రైజ్లో ఇంకా మరొక భాగం కూడా మనం చదువుతామండి. యోబు గ్రంథంలోకి మనం వచ్చినట్టయితే ప్రైజ్లో 32:19 ఒకసారి చదవండి. 32:19 ఒకసారి చదువు. యోబు గ్రంథము అండి, నా మనసు ఏంటి తెరవబడిని అంటే ప్రైజ్లో మూయబడిన ద్రాక్ష రసపు తిత్తి వలె ఉంది. తర్వాత అంటే అందరు కూడా వినండి. దేవుని స్తోత్రం. ఈ యొక్క మాట ప్రైజ్లో గమనించవలసిన విషయం ఏంటంటే ప్రైజ్లో ఏలిహు అనబడిన ఒక వ్యక్తి, అందరూ వినండి. ప్రైజ్లో బ్యాక్గ్రౌండ్ నేను చెప్తాను. యోబు జీవితంలో సమస్యలు చూచుకొని తన యొక్క ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. ఎంతమంది వచ్చారు? ఫస్ట్ 3 వచ్చారు. వాళ్ళు కొంచెము ఏజ్డ్ అనమాట, ఈ ఆయన వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో పాటు ఒక కుర్రోడు కూడా ఉన్నారు. గమనించండి, వాళ్ళతో పాటు ఒక కుర్రోడు, ఆయన పేరు ఏంటంటే ఏలీహు. గమనించండి, ఆయన యొక్క ప్రైజ్లో ఈ మాటలు విని అంటే ఈయన ప్రైజ్లో కొత్త ప్రైజ్లో తరానికి చెందినవాడు కదా. ప్రైజ్లో గమనించండి, ఎవరు ఏలీహు. గమనించండి, మాట విని ప్రైజ్లో ఎంత ముగ్గురు గురించి వాదించిన ప్రైజ్ యోబు మీద విజయం పొందలేకపోతున్నాను అనమాట. ఈయన లోపల చాలా మండిందనమాట. చాలా మండిందనమాట. ప్రైజ్లో మండినప్పుడు చెప్తున్నారు, ఇది వరకు ముసలివాడు కదా అని చెప్పి నేను కాముగా ఉన్నాను, కానీ ఇప్పుడు నేను నోరు ధరిస్తానని చెప్తున్నాను అనమాట. నా లోపలన్నా గమనించండి, లోపలంటే ప్రైజ్లో నా కడుపంతా ఏ విధంగా ఉందంట, ఏ బుద్ధి మూయ పడిన తెరవబడని దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ప్రైజ్లో తెరవబడలేదు అంటే దానిలో ద్రాక్షారసం పడితే ఏమవుతుంది కదా, దానిని ఫర్మెంటేషన్ వచ్చి ఏమొస్తుంది, అది ప్రైజ్లో అదే విధంగా ఏముంటుంది, అది నిండిపోతుంది అనమాట. ప్రైజ్లో గమనించండి, ఆ విధంగా ఉంది. ప్రైజ్లో నా యొక్క కడుపుని చెప్తున్నాను, లేకపోతే లోపలిని చెప్తున్నాను అంటే అటువంటి యొక్క దిద్ది వలె నేను ఉన్నానని చెప్తున్నాను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దేనితో కూడిన దిద్ది అంటే అది ద్రాక్షారసం. దేనికి సాదృశ్యం అంటే మనస్సుకి సంతోషం ఇచ్చేది, ఆనందం ఇచ్చేది.
హల్లెలూయా. దేనికి సాదృశ్యం అండి? అంతే కదా. చెప్పండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సాయంకాల సమయం కొందరు ప్రైజ్ ది లార్డ్ పెద్ద లైన్ చూస్తాము. ప్రైజ్ ది లార్డ్. కొన్ని చోట్ల దేనికి వెళ్తారు అండి? కొంచెం సంతోషించడానికి వెళ్తారు. గమనించారు. అది లోపలికి వెళ్తే వారికి ఏంటండి? సంతోషమా? అవునా? చెప్పండి. ఆ సంతోషం మీకు తెలుసు కదా. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒక ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అదే ఒక వ్యక్తి ఒక వ్యక్తితో అడిగారనమాట, ఎందుకు తాగుతున్నారని చెప్పినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా తల్లి నాకేం నేర్పించారంటే మద్యం నీ శత్రు. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? శత్రువులను ప్రేమించబడినా. శత్రువులను అందుకని నేను తాగుతున్నా. ప్రేసలో తల్లి శత్రువుని నేర్పించారు, దేవుడు ఏం నేర్పించాడు? ప్రేమించమన్నారు కనుక నేనేం చేస్తున్నాము? తాగుతున్నానని చెప్పారు. ఓకే, అది జస్ట్ ప్రైజలో పక్కన పెట్టినట్టయితే ఈ మద్యం అనేది ప్రైజులో ఈ బయట మనం చూసేది కాదు. ఆ దినములో బైబిల్లో చూసే మద్యము ప్రైజులో ఏంటి? అది సంతోషం ఇచ్చేది, ఆనందం ఇచ్చేది. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. 104వ కీర్తన 15వ వాక్యం చదవండి. 104వ కీర్తన 15వ వాక్యం. కీర్తనములు 104:15. భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టి ద్రాక్షారసమును మా మొహమునకు మెరుగులిచ్చే తైలమును ఆహారమును పుట్టించుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ద్రాక్షారసం ఏం చేస్తాడా? అవునా కదా? దేవుని నామానికి మహిమ కలిగిన గాక. దాన్ని వాక్యమే చెప్తుంది ఏంటి? ద్రాక్షారసం అంటే అప్పుడు వారి తాగే ద్రాక్షారసం గురించి నేను మాట్లాడుతాను. అది దేనికి వేస్తుందంట? సంతోషం ఇస్తుంది. ఈ పగటి వేళ ప్రైజ్ జ్ఞాపకం చేసుకోండి, మన దిద్ది కూడా ఏమవ్వాలి? ద్రాక్షారసమైన అంటే సంతోషమైన ద్రాక్షారసము ఆనందంతో నిండి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలండి? మాట అర్థమైందా? జీవితం దేనితో నిండి ఉండాలి? సంతోషము ఆనందంతో నిండి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. నేనా ఆ చరిత్రను చెప్పటం లేదు, ఆ యొక్క ప్రైజులు, ఆ సన్నివేశ ఆ యొక్క వస్తువు గురించి మాత్రం నేను మాట్లాడుతున్నాను. గమనించు. క్రైస్తవ జీవితము దేనితో నిండి ఉండాలండి? సంతోషమే సమాధానమే. దేవుని రాజ్యము భక్షణము పానీయము కాదు గాని ప్రైజులో సంతోషము సమాధానము పరిశుద్ధాత్మలో ఆనందమని ప్రైజులు రోమాపత్రికలో మనం చదువుతున్నామని మన స్తోత్ర. హల్లెలూయా. ప్రైజులు బాధలున్నా కష్టాలున్నా లేకపోతే ఇరుకలున్నా ప్రైజులు లోపల మాత్రమే ఉండాలి, మనకి సంతోషం ఉండాలి. ఈ బాహ్యమైన అన్ని పరిస్థితులను కూడా తాత్కాలికమని అనుకొని దేవుని యొక్క ప్రైజులో దేవునితో ఉన్న సహవాసం మనం ఆలోచన చేసినట్టయితే, పరలోకం గురించి మనం ఆలోచన చేసినట్టయితే తప్పనిసరిగా అది మనకు సంతోషం ఇచ్చే విధంగా ఉండాలి. దేవుని సన్నిధానం గురించి మనం ఆలోచన చేస్తే అది మనకు సంతోషం ఇచ్చే విధంగా ఉండాలి. దేవుని వాక్యం గురించి ఆలోచన చేస్తే అది మనకు సంతోషం ఇచ్చే విధంగా ఉండాలని యొక్క సత్యమని మనం జ్ఞాపకం చేసుకోండి. ప్రైజులో ద్రాక్షారసం వర్ధించే నాటికంటే అధికమైన సంతోషం నా హృదయంలో దేవుడు ఇచ్చి ఉన్నాడని చెప్పి దేవుని వాక్యం. అంటే జీవితమైన దిద్ది సిద్ధి బుద్ధి ప్రైజులు ఏ పదమైన వాడుకోండి. ప్రైజులు ఎలాగ ఉండాలంట? ప్రైజులు ఒకటి ప్రైజులు పరిశుద్ధాత్మ అయినా ప్రైజులు వాటర్ తో నిండి ఉండాలి. అది ఎప్పుడు కూడా ఉబ్బుతూ ఉండాలి, పైకి వస్తూ ఉండాలి, అది పొర్లేటట్టు ఉండాలి. ఈ యొక్క విషయం మనం జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే విధంగా ఆ యొక్క జీవితమైన దిద్ది ఎప్పుడు కూడా ప్రైజులు పాలుతో, దేవుని వాక్యమైన పాలు ప్రైజులు, మాయము లేని పాలు ప్రైజులు, దేవుని వాక్యానుసారము జీవితం చేసే ఒక ప్రైజుల జీవితం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నారని యొక్క విషయం కూడా జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. అదే విధంగా ప్రైజులు ఆత్మీయ జీవితము ఎన్నడూ కూడా పాతపడనీయకూడదు. ఆత్మీయ జీవితం ఇప్పుడు కూడా ఏంటంటే పాతపడిన జీవితం ఉన్నట్టయితే దాన్ని నూతనపరచుకోండి.
దేవుని సన్నిధిలో కూర్చోండి, పాడే ప్రైజులో ప్రార్థన చేయండి, ప్రైజులో దేవుని సన్నిధిలో హల్లెలూయా ఏడవండి, ప్రార్థన చేయండి. ఆ యొక్క ప్రైజులో సంతోషకరమైన అనుభవం, పాత అనుభవాలు మనకు దయచేయమని ప్రార్థన చేద్దామని దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే విధంగా జీవితమైన బుద్ధి దేనితో నిండి ఉండాలండి? ఏ ద్రాక్షారసం అంటే జీవితమును సంతోషం ఇచ్చేది. క్రైస్తవ జీవితం సంతోషముతో నిండిపోవాలి. దుఃఖముతో కూడేది కాదు, గమనించండి. భారముతో కూడేది కాదు, హల్లెలూయా వేదనతో ఉన్నది కాదు. ప్రైజులు ఇదన్నీ ప్రైజులు కొన్ని రోజులు హల్లెలూయా ఈ లోకములో జీవించినప్పుడు మనకు ఉన్నప్పుడు కూడా గమనించవలసిన విషయము ఏంటి? ప్రైజులు దేవుని సన్నిధానం ఎప్పుడు కూడా మనకు సంతోషం ఇచ్చేది. స్తోత్రం. దేవునితో ఉన్న సహవాసం అని మనకు స్తోత్రం. దేవునితో మాట్లాడితే, దేవుడు మాట్లాడితే ఎంత సంతోషమో ఆనందమో ఈ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటా. దేవుని స్తోత్రం. 2 రోజులు 3 రోజులు ఉపవాసం చేయండి, ఎంత సంతోషం అనిపిస్తుందో. దేవుని స్తోత్రం. ప్రైజులు కంటిన్యూస్ దేవుని సన్నిధిలో ఒక గంట గడపండి, 2 గంటలు గడపండి, ఎంత సంతోషం అనిపిస్తుందో. దేవుని స్తోత్రం. ప్రైజులు ఒక 1 అవర్ ప్రార్థన చేయండి, సంతోషం అనిపిస్తుంది. ప్రైజులు కొన్ని సార్లు వాక్యం చదివినప్పుడు మనకి ఏమనిపిస్తుందండి? సంతోషం అనిపిస్తుంది. ప్రైజులు కొన్ని మంచి కార్యాలు చేయండి, కొందరికి సహాయం చేయండి, మనకు సంతోషము అనిపిస్తుంది మాట. ప్రైజులు దేవుడిచ్చిన మా యొక్క ప్రైజులు ఆత్మీయ జీవితం గమనించండి. ప్రైజులు పరిశుద్ధాత్మతో నింపబడినగా ఉండాలి. ప్రైజులు అదే విధంగా వాక్యముతో నింపబడినగా ఉండాలి. అదే విధంగా నూతన పరచబడిన అవస్థ ఎప్పుడు కూడా ఉండాలని మనం తెలుసుకోవాలి. నూతనత్వం కలిగి ఉండాలి. 4వది ఏం చెప్పానండి? సంతోషం ఇచ్చే ద్రాక్షాలు వంటిది. ప్రైజులో మూయబడినది లోపల ఏమవుతుంది? పొంగి పొరులుతుంది మన స్తోత్రం. ఎప్పుడు బయట ప్రైజులో ఎంత సంతోషమో ఆనందం. అటువంటి జీవితం కలిగి జీవించి మన యొక్క జీవితము ప్రైజులో ఏ విధంగా ఉన్నామని యొక్క ప్రైజులో ఒకప్పుడు ఆ పరిస్థితులు ఉన్నామే కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అని కూడా మనం కొంచెం ఆలోచన చేయటం మనకు మంచిదండి. ఎందుకంటే దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది కనుక, దేవుని రాకడ చాలా నిగట్టుగా రాలే సమీపంగా ఉంది కనుక, దేవుని కొరకు సిద్ధపడానికి, దేవునితో గడపడానికే ఈ అవస్థలన్నీ కూడా, ఈ యొక్క ప్రైజులు అనుభవాలన్నీ కూడా కలిగి ఉండవలసిందని యొక్క విషయాన్ని మనం ఎరిగి జీవితాన్ని సరిచేసుకుంటా పరిశీలిస్తా. ప్రైజులు పరిశుద్ధాత్మ చేత మాత్రము నడిపింపబడే వారంగా ఉండాలని తెలుసుకో. హల్లెలూయా. ఎందరో పరిశుద్ధాత్మతో నడిపింపబడతారు వారు ఆత్మీయులను గమనించండి. ఆత్మ చేత నడిపింపబడేవారు ఆత్మీయులు గమనించండి. తెలుసుకోవద్దు. ఆ యొక్క విషయాన్ని మనం గమనించినట్టయితే ఈ పగటి వల్ల మన జీవితాన్ని ఒక్కసారి సమర్పిస్తామండి. ప్రైజులో పరిశుద్ధాత్మ యొక్క ప్రవర్తన ఎంతవరకు ఉంది, ప్రైజులో వాక్యములో ఎంతవరకు మనం నిలబడుతున్నాము. అదే విధంగా గమనించండి. పాతబడిపోయిన దిద్ది దేవునికి అక్కర్లేదు. ప్రైజులో పాతబడిపోకుండా ఏం చేయాలండి? మరలా ప్రైజులో నూతన పరచబడిన వస్తువు వాక్యం 1900 అదన్నీ కూడా మనం చూస్తున్నామని మాట. ఉజ్జీవం కానివ్వండి, నూతన పరచబడిన అవస్థ కానివ్వండి, లేకపోతే ఈ పదాలన్నీ ఏం చూపిస్తండి? మనలో నూతనత్వం కలిగి ఉండాలని చూపిస్తాం. అదే విధంగా ఆత్మీయ జీవితం ఎటువంటి జీవితం అండి? సంతోషంతో కూడిన జీవితం. దేవుని నామానికి మహిమ కలిగిన ప్రైజులో అటువంటి యొక్క జీవితం మనము ప్రైజులో దేవునికి సమర్పించడానికి మమ్మల్ని సమర్పిస్తాం. మమ్మల్ని హల్లెలూయా దేవునితో ప్రార్థన చేద్దాం. ఈ చిన్న మాట ద్వారా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించిన గాక. హల్లెలూయా. ఒక్క క్షణము తల ఉంచండి, ప్రార్థన చేద్దాం. మనమందరూ కూడా తల ఉంచండి, ప్రార్థన. పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ ఉదయకాలము ఈ విధంగా నీ సన్నిధిలో గడుపుట కృపేశ్వరందరి బట్టి నీకు వందనాలు ప్రభువా. హల్లెలూయా. సంఘమును దీవించండి. సంఘములో ప్రైజులో ప్రతి అవస్థలు తీర్చండి. ప్రతి కుటుంబం నీ చేతగా పోసు. ప్రతి కుటుంబం యొక్క అవస్థలు తీర్చి నడిపించి నీవే మహిమ. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదలైంది. అదేవిధంగా అప్పు భారం ఉన్నవారు ఉన్నారు, జోబు లేని వారు ఉన్నారు, పెళ్లిళ్ళు జరగవలసిన వారు ఉన్నారు. ప్రభువా స్తోత్రము. వివిధ అవస్థలతో ఉన్నవారు ప్రతి అవస్థలు నీ మహిమలో తీరుస్తామని వాగ్దానం ఇచ్చే దేవుడు నీవు కనుక ప్రభువా నీవే దర్శించమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ఆత్మీయ జీవితంలో మేము ఎక్కడ కూడా పాతబడిపోకుండా, అదేవిధంగా ఆత్మశక్తి కలిగిన వారిగా, వాక్యములో నిలబడే వారిగా ప్రభువా నీ అందు సంతోషించే వారిగా ఉండడానికి కృప. ఎల్లప్పుడు సంతోషించుడి, మరలా చెప్పులను ఎల్లప్పుడు సంతోషించుడని వాక్య సెలవిస్తుంది కనుక నీలో మేమందరూ సంతోషించడానికి కృప అనుగ్రహించమని తీసుకునే చెవులందరూ బట్టి నీకు వందనాలు. సమస్తము నీ చేతగా పోస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయండి. ఇంతవరకు నడిపించండి, నీకు వందనాలు. సమస్తం నీకే పోస్తున్నాము. దీవించమని
ఎత్తబడిన కానుక సంభాగం, అదేవిధంగా మీటింగ్లు వరకు వయసులో కాంట్రిబ్యూషన్ అన్ని నీ చేతిలో వస్తుంది. సహాయం చేయండి, నడిపించి నీవే మహిమా పొందండి, ప్రతిఫలం దయచేయండి. లోటు లేకుండా ప్రతి కుటుంబంలో నడిపించండి. రొట్టి రాశాల సమాసులు రుచి ఇచ్చారు, అందరూ బట్టి నీ కృపలోనే మేము ముందుకు సాగి సమస్తం నీకే అభూస్తున్నాం. దీవించమని చిన్న ప్రార్థన ఏసినాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుల కృప, పరిశుద్ధాత్మకమైన సహవాసం ఇప్పుడు ఇప్పుడు సదాకాలం తోడే ఉండడం గాక. యేసు రక్తమే, యేసు రక్తమే. అందరికీ వందనాలు.